జాగ్రఫీ క్లాస్. మనము లాస్ట్ టైం జాగ్రఫీలో ఎర్త్ క్వేక్స్ గురించి చూసాం కదండి. సో నెక్స్ట్ లాజికల్ స్టెప్ మనకి ఏంటి అంటే వాల్కనోస్ గురించి అనమాట. సో మనం ఈరోజు వాల్కనోస్ గురించి చూద్దాం, కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. మీకు వాల్కనోస్ జర్నీలోకి ఈరోజు తీసుకువెళ్తాం. సో కాన్సన్ట్రేషన్తో వెళ్ళండి, చాలా మనకి అడ్వాంటేజ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్లస్ మనం ఎర్త్లో ఉంటున్నాం కాబట్టి మన ఎర్త్ గురించి తెలుసుకోవాలి కాబట్టి అందులో ముఖ్యమైనది అగ్నిపర్వతాల గురించి కూడా మనకి అవగాహన అనేది ఉండాలి. సో నేను మీకు క్లియర్ కట్ అవగాహన అనేది తెప్పిస్తాను వాల్కనోస్కి సంబంధించి. సో అందరూ వచ్చేసినట్లేండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. లాస్ట్ టైం వరకు చదివింది మీరు రివైజ్ చేశారనుకుంటున్నాం. మనకి రేపు క్విజ్ ఉంటుందండి, సాటర్డే సండే. సో ఈ వీక్లో మనం ఏదైతే చదివామో అవన్నీ మీరు అప్డేటెడ్గా రివైజ్ చేసేస్తుండండి రేపు ఈవినింగ్ కల్లా. సో దట్ మన క్విజ్లో మీరు చాలా బాగా చేయొచ్చు. ఇప్పుడు వరకు జరిగిన అన్ని క్విజ్లో మీరు చాలా బాగా చేశారండి పార్టిసిపేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అదేవిధంగా ఈసారి క్విజ్లో కూడా మీరు లైక్ ఫుల్ ఫ్లెడ్జ్గా పార్టిసిపేట్ చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ. రమేష్, కల్పన, పద్మిని, యువరాజ్, మణికంఠ. సో మనం స్టార్ట్ చేసేద్దాం. నోటిఫికేషన్స్ అట్లా ఎవరైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉందండి. క్లాస్ ఒక 1 or 2 minutes ల్యాగ్ ఉంటుంది. అందుకని మీకు నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే మనకి క్లాస్ 10 o'clock ఉంటుంది కాబట్టి మార్నింగ్ 9:57 లేకపోతే 9:58 ఆ టైంకి అలారం పెట్టుకోండి ఫోన్స్లో. సో 10 నుంచి మన ఛానల్కి వచ్చి ఉంటే ఆ టైంకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంటుంది కాబట్టి క్లాస్ మీరు ఎక్కడ మిస్ అవ్వడానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే అప్పుడప్పుడు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్స్ అనేది కొంత డిలే అవ్వచ్చు అనమాట. సో రవికుమార్ గారు రేపు ఏంటి క్విజ్ అంటున్నారు? సో రేపు క్విజ్ మనకి ఈవినింగ్ 5 PM జాగ్రఫీ క్విజ్ ఉంటుందండి. అంటే ఈ వీక్లో మనం చదివిన థియరీ క్లాసెస్ పైన క్విజ్ ఉంటుంది. నైట్ 9 PM మనకి పాలిటీ మీద క్విజ్ ఉంటుంది సాటర్డే. సండే వచ్చేసరికి మనకి 5 PM ఎకానమీ మీద ఉంటుంది. 9 PM వచ్చేసరికి హిస్టరీ పైన ఉంటుంది. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. స్టార్ట్ చేసేద్దామండి మనం క్లాస్. ఫస్ట్ అసలు అగ్నిపర్వతాలు, వాల్కెనోస్. అగ్నిపర్వతాలు అంటే ఏంటి మనకి తెలియాలి అంటే చూడండి, సింపుల్. ఇప్పుడు మనకి ఇది ఎర్త్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకుంటే మనకి మ్యాగ్మా, లోపల మ్యాగ్మా ఉంటుంది కదండి. అంటే ఈ శిలలో ఏదైతే ఉందో ద్రవ్య రూపంలో ఉంటుంది, లిక్విడ్ స్టేట్లో. దాన్నే మనము మ్యాగ్మా అని అంటాము. ఈ మ్యాగ్మా ఫర్ ఎప్పుడన్నా ఒక రీజన్స్ వల్ల బయటికి రావచ్చు. మనకి ఎర్త్ సర్ఫేస్లో కొన్ని క్రాక్స్ ఉంటుంటాయండి, అంటే కొన్ని పగుళ్ళులా ఉంటుంటాయి అన్నమాట ఎర్త్ సర్ఫేస్ లోపల, భూమి ఉపరితలం లోపల. వీటినే మనము వెంట్స్ అంటాం, లేకపోతే ఓపెనింగ్స్ అంటాము. ఈ వెంట్స్ గుండా, అంటే ఈ ఓపెనింగ్స్ గుండా మ్యాగ్మా అనేది రైజ్ అయ్యి అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. ఎప్పుడైతే మ్యాగ్మా బయటకు వస్తుందో దాన్ని మనము లావా అని అంటాము. ఈ మ్యాగ్మా భూమి లోపల, భూమి ఉపరితలం లోపల ఉన్నటువంటి మ్యాగ్మా భూమి ఉపరితలం బయటకు వస్తేనే దాన్ని మనము వాల్కెనో అంటాము, అగ్నిపర్వతం అంటాము. ఆ పాయింట్ క్లియర్ కదండి. భూ అంతర్భాగంలోని శిలాద్రవం అంటే మ్యాగ్మా భూ ఉపరితలం పైకి చేరుకునే ప్రక్రియనే అగ్నిపర్వత ప్రక్రియ అంటాము. సో మీకు వాల్కెనో యొక్క డెఫినేషన్ క్లియర్ అయింది అనుకుంటండి. మనకి భూమి అంతర్భాగంలోని శిలాద్రవంలో ఉన్నటువంటి మ్యాగ్మా భూ ఉపరితలం పైకి చేరుకునే ప్రక్రియనే మనము అగ్నిపర్వత ప్రక్రియ అంటాము. వి రిఫర్ టు ఇట్ యాస్ వాల్కెనిక్ యాక్టివిటీ. సో వాల్కెనో అంటే ఇది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వాల్కెనో చూద్దామండి. అగ్నిపర్వతాల్లో రకాలు మనం చూసినట్లయితే మనకి ప్రధానంగా వాల్కెనోస్ అనేవి 2 రకాలు ఉంటాయి. ప్రధానంగా వాల్కెనోస్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి సెంట్రల్ వాల్కెనో, ఒకటి సెంట్రల్ వాల్కెనో. దీన్నే మనము తెలుగులో కేంద్రీయ ఉద్భేదనము అంటాం. ఉద్భేదనము ఇదేంటి అని నేను మీకు చెప్తానండి. అసలు ఇవేంటి, సెంట్రల్ వాల్కెనో అంటే ఏంటి అని. సో 2 రకాలు ఉంటాయి అగ్నిపర్వతాల రకాలు, 2 రకాలు. ఒకటి సెంట్రల్ వాల్కెనో, 2 వచ్చేసరికి ఫిషర్ వాల్కెనో. 2 వచ్చేసరికి ఫిషర్ వాల్కెనో. ఫిషర్ వాల్కెనోని మనము తెలుగులో
భ్రంశోద్భేదనము అంటాం. సో మనకి వాల్కెనోస్ 2 టైప్స్ ఉంటాయి. సంతోష డార్మెంట్ వాల్కెనో, యాక్టివ్ వాల్కెనో అవి వేరండి, మళ్ళీ మనం చూస్తాము. ఇది ఏ విధంగా అయితే ఈ మ్యాగ్మా అనేది భూమి బయటికి ఎట్లా వస్తుంది, ఒక సింగిల్ పైప్ నుంచి వస్తుందా లేకపోతే ఒక లాంగ్ సెక్షన్ నుంచి వస్తుందో నేను చెప్తాను అవన్నీ. వాటి బట్టి మనం డిఫరెన్స్ చేస్తే మనకి సెంట్రల్ వాల్కెనో, ఫిషర్ వాల్కెనో అని 2 రకాలు ఉంటాయి వాల్కెనో. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి చూద్దామండి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ వాల్కెనో గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సెంట్రల్ వాల్కెనోలో ఇది మన భూమి యొక్క ఉపరితలం అనుకుంటే, ఎర్త్ సర్ఫేస్ ఇది అనుకుంటే, ఎర్త్ సర్ఫేస్లో ఉన్నటువంటి కొంత లోతులో మ్యాగ్మా ఉంటుంది కదండి, ఇది మ్యాగ్మా అనమాట. ఈ మ్యాగ్మా ఏమవుతుంది అంటే కొన్ని ఈ ఓపెనింగ్స్ ఉంటాయి అని మనం అనుకున్నాం కదా, ఒక సింగిల్ ఓపెనింగ్ ఇట్లా మనకి మెయిన్ వెంట ఒక గొట్టం లాగా మనకి ఒక ఓపెనింగ్ ఉండి ఆ గొట్టంలో నుంచి మ్యాగ్మా గనక ప్రవహించి బయట విడుదలైంది అనుకోండి, అది ఏ రూపంలో వస్తుంది మనకి బయట విడుదలై ఒక పర్వత రూపంలో ఏర్పడుతుంది కదండి. ఇక్కడ ఒకవేళ ఒక సింగిల్ గొట్టం ఉండి ఆ గొట్టం గుండా మ్యాగ్మా ప్రవహించి బయటికి ఫ్లో అవుతే అది ఎట్లా ఏర్పడుతుంది మనకి, ఒక పర్వతం రూపంలో ఇట్లా వస్తుంది అనమాట అది. సో ఈ టైప్ ఆఫ్ వాల్కెనోని మనము సెంట్రల్ వాల్కెనో అంటాం. ఎందుకు అంటే ఒక సెంట్రల్ వెంట్ అనేది ఉంటుంది అనమాట, ఒక సెంట్రల్ వెంట్ ఉంటుంది. ఇది ఒక చెట్టు ఉంది అనుకోండి, చెట్టుకు ఒక స్టెమ్ ఉంటుంది కదా, ఆ లెక్క అనమాట. సో సెంట్రల్ వెంట్ ఉంటుంది కాబట్టి సెంటర్ నుండి ఇది పాస్ అయ్యి లావా అనేది బయటకు వస్తుంది కాబట్టి దీన్ని మనము సెంట్రల్ వాల్కెనో అని అంటాము, కేంద్రీయ ఉద్భేదనము అంటాము. అర్థమైంది కదండి. సెంట్రల్ వాల్కెనో అంటే ఏంటంటే ఒక గొట్టంలాగా ఉండి ఆ గొట్టం గుండా మ్యాగ్మా ఫ్లో అయ్యి బయటికి లావా రూపంలో మనకి వస్తే దాన్ని మనము సెంట్రల్ వాల్కెనో అంటాం. ఎందుకు దీన్ని సెంట్రల్ వాల్కెనో అంటాము అంటే ఈ టైప్ ఆఫ్ వాల్కెనో ఒక సెంట్రల్ వెంట్ నుంచి, అంటే ఒక సెంట్రల్ కేంద్రంలో ఉన్న ఒక గొట్టం నుంచి మనకి మ్యాగ్మా అనేది లావా రూపంలో బయటకు వస్తుంది. ఈ పాయింట్ క్లియర్ కదండి. దీన్ని మనము సెంట్రల్ వాల్కెనో అంటాము. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ వాల్కెనో అండి. సెంట్రల్ వాల్కెనో అనేది ఒక టైప్ ఆఫ్ వాల్కెనో. ఇందులో సెంట్రల్ వాల్కెనోలో ఏమిటి ఉంటుంది, భూమి ఉపరితలంపై గల ఒకే రంధ్రం ద్వారా ఉద్భేదనం జరిగితే దాన్ని మనము సెంట్రల్ వాల్కెనో అంటాం. సో ఒకటే రంధ్రం ద్వారా మనకి మ్యాగ్మా గనక ఫ్లో లావాగా ఏర్పడితే దాన్ని సెంట్రల్ వాల్కెనో అంటాము. ఇక్కడ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగప్రసాద్ గారు రిపీట్ అంటున్నారు. ఇక్కడ ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు మనకి ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే లోపల మ్యాగ్మా ఉంటుంది కదండి, ఒక సన్నని ఒక స్ట్రెయిట్గా ఉన్నటువంటి సెంట్రల్గా ఒక మెయిన్ గొట్టం ఒకటి ఉండి ఆ గొట్టం ద్వారా మ్యాగ్మా ఫ్లో అయి బయటకు వచ్చింది అనుకోండి, ఆ మ్యాగ్మా మనకి అది ఈ రూపంలో వస్తుంది. ఈ రూపంలో వాల్కెనో బయటికి ఎట్లా వస్తుంది మనకి భూమి లోపల నుంచి, ఒక సెంట్రల్ వెంట్ అంటాం దీన్ని. అంటే ఒక సెంట్రల్ ఒకటే రంధ్రం ద్వారా వస్తుంది మనకి మ్యాగ్మా బయటికి, దీన్ని మనం సెంట్రల్ వాల్కెనో అంటాం. ఓకే కదండి. సో ఎవ్రీవన్కి ఇది అర్థమైంది. ఎంత టైం అయింది స్టార్ట్ అయ్యి అంటున్నారు సాయిబార్గు. ఇప్పుడేనండి స్టార్ట్ అయింది. టైప్స్ ఆఫ్ వాల్కెనోస్ మీద ఉన్నాం, సెంట్రల్ వాల్కెనో. అందుకే అలారం పెట్టేసుకోండి, మిస్ అవ్వరు. సో దట్ లేకపోతే అంటే మళ్ళా అంటే ఆల్రెడీ వాళ్ళకి రిపీట్ అవుతున్నట్టు ఉంటుంటుంది. అందుకనే మీరు 10 కల్లా వచ్చేసినట్టు చూసుకోండి అందరూ. సో సెంట్రల్ వాల్కెనో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. భూమి ఉపరితలం పైకి ఒకటే రంధ్రం ద్వారా మనకి వాల్కెనో అనేది ఏర్పడితే సెంట్రల్ వాల్కెనో అంటాం. అయితే ఈ సెంట్రల్ వాల్కెనో వల్ల ఏవి ఏర్పడతాయి అంటాడు ఎగ్జామినేషన్లో. సెంట్రల్ వాల్కెనోస్ రావడం వల్ల ఏవి ఏర్పడతాయి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇట్లా ఉందనుకోండి ఎర్త్ సర్ఫేస్, సెంట్రల్ వాల్కెనో ఒక గొట్టం లాగా ఉంది, ఒకటే రంధ్రం నుంచి మ్యాగ్మా ఫ్లో అయ్యి లావా లాగా వచ్చింది. చాలాసార్లు ఇది రిపీట్ అవుతుంది అనుకోండి ఇదే ప్రక్రియ. మనకు ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఏం ఏర్పడుతుంది, ఇక్కడ ఒక మౌంటైన్ లాగా ఏర్పడింది కదండి ఇక్కడ చూసుకున్నట్లయితే. కాబట్టి సెంట్రల్ వాల్కెనో కేంద్రీయ ఉద్భేదంలో మనకి అగ్ని పర్వతాలు, వాల్కెనిక్ మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయి. ఆ పాయింట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్కి. ఏంటి ఇంపార్టెంట్, మనకి సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కెనోలో ఏవి ఏర్పడతాయి అంటాడు ఎగ్జామినేషన్స్. సో సెంట్రల్ వాల్కెనోస్లో అగ్ని పర్వతాలు ఏర్పడతాయి, అంటే వాల్కెనిక్ మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయి. ఆ పాయింట్ ఓకే కండి. వాల్కెనిక్ మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయి సెంట్రల్ వాల్కెనోలో. ఇప్పుడు మీకు సెంట్రల్ వాల్కెనోకి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను అండి. సెంట్రల్ వాల్కెనోకి వాల్కెనో ఎన్ని క్లాసెస్ నవీన్ గారు అంటున్నారు. మోస్ట్లీ ఈరోజు ట్రై చేద్దామండి, ఒక 2 days మ్యాక్సిమం 2 days అండి వాల్కెనోస్కి.
సో బ్రీఫ్గా మనం చూసుకుంటే వాల్కెనో అంటే ఏంటో చూసాము, ఇక్కడ టైప్స్ ఆఫ్ వాల్కెనోస్ చూసాము. అందులో మొదటిది మనం చూసాం సెంట్రల్ వాల్కెనో, దీంట్లో మౌంటైన్స్ ఏర్పడతాయి అనుకున్నాము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంది అంటే ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఉదాహరణలు సెంట్రల్ వాల్కెనోస్ కింద ఏమేమి వస్తాయి అనేవి ఇంపార్టెంట్, ఫిషర్ కింద దేని వస్తాయి అనేది ఇంపార్టెంట్. మనం సెంట్రల్ చూసాం కాబట్టి దీని యొక్క ఉదాహరణలు చూద్దాము. మనకి సిసిలీలో మౌంట్ ఎట్నా ఉంటుందండి, ఇది వెరీ ఫేమస్ అనమాట. ఈ మౌంట్ ఎట్నా అంటే ఇది ఒక కొండ, మౌంట్ ఎట్నా అనేది. ఇది ఎట్లా ఏర్పడింది అంటే ఒక సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కెనో రావడం వల్ల ఈ లోపల నుంచి ఈ మ్యాగ్మా బయటకు వచ్చి లావా రూపంలో ఇట్లా ఫ్లో అయ్యి, దాని తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, మ్యాగ్మా బయటకు వచ్చి లావా రూపంలో ఫ్లో అయ్యాక కొంతకాలానికి అంటే కొంత సమయానికి చల్లారి ఇది శిలలుగా ఏర్పడుతుంది, రాయల్లాగా ఏర్పడుతుంది. అట్లా ఏర్పడింది మౌంటైన్ అనమాట. ఏంటి మౌంటైన్ పేరు? ఎట్నా. ఎక్కడుంది మౌంట్ ఎట్నా? సిసిలీలో ఉంది. మౌంట్ ఎట్నా ఎక్కడుంది అంటే సిసిలీలో ఉంది. సిసిలీ ఎక్కడుంది, ఏ కంట్రీ చెప్తారా ఎవరన్నా? సిసిలీ ఏ కంట్రీ అనేది ఎవరన్నా చెప్తారా? ఆన్సర్ ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. సిసిలీ అనేది ఏ కంట్రీలో భాగము అని. సిసిలీ అనే ప్రాంతంలో మనకి మౌంట్ ఎట్నా ఉంది. సిసిలీ ఏ ప్రాంతము? సిన్స్ వీఆర్ డీలింగ్ విత్ వరల్డ్ జియోగ్రఫీ, మనకి సిసిలీ అండి. ఓకే, మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా కాంటినెంట్ ఇట్లా ఉందనుకోండి. ఆఫ్రికా కాంటినెంట్ ఈ ప్రాంతంలో యూరప్ ఒక ఎక్స్టెన్షన్ ఉంటుందండి. ఈ ప్రాంతంలో యూరప్ ఒక ఎక్స్టెన్షన్ ఉంటుందన్నమాట. ఈ ప్రాంతంలో యూరప్ది. ఈ దేశమే ఇటలీ దేశం. ఇటలీలో ఒక స్మాల్ దీవి ఉంటుంది, చిన్న దీవి ఇది, దాన్నే సిసిలీ అంటాం. ఇది ఇటలీ దేశానికి కింద వస్తుంది సిసిలీ అనేది ఇటలీ దేశంలో ఒక భాగము. ఇది ఆఫ్రికాకి ఈ యూరప్కి మధ్యలో ఉంటుంది. ఇటలీ అండి, ఇది ఇటలీలో ఉంటుంది సిసిలీలో మౌంట్ ఎట్నా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇంపార్టెంట్ అంటే ఇటలీ అండి సిసిలీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఇంపార్టెంట్ అంటే మౌంట్ ఎట్నా ఏ దేశంలో ఉంది అంటే ఇటలీలో ఉంది అని మీకు చెప్పాలి. లేదా మౌంట్ ఎట్నా ఇన్ సిసిలీ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏబిసిడి, సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కనో, ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో అట్లా ఇస్తాడు ఎగ్జామ్లో. సో సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కనో అని చెప్పాలి. నెక్స్ట్ ఫ్యూజీలో, జపాన్లో మనకి మౌంట్ ఫ్యూజీ ఉంటుందండి, చాలా ఫేమస్ ఇది. మౌంట్ ఫ్యూజీ కూడా ఎట్లా ఏర్పడింది అంటే ఇక్కడ సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కనో రావడం వల్ల మౌంటైన్ ఏర్పడింది. సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కనో వల్ల ఇంత పెద్ద మౌంటైన్ ఎట్లా వచ్చింది సార్ అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్ అండి, ఏం లేదు, మనకి ఒక్కసారి రాదండి. అగ్నిపర్వతాలు అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి కొన్ని సంవత్సరాలకి వస్తూనే ఉంటుంటాయి వాటిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన భూమి లేయర్ అనుకోండి, ఇక్కడ ఒక రంధ్రం ఉంది అనుకోండి, భూమి లేయర్లో ఉపరితలంపైలో ఒక రంధ్రం ఉంది, ఇక్కడ మ్యాగ్మా ఉంది. ఈ మ్యాగ్మా పైకి చేరి మొదటగా ఇట్లాగా చిన్నగా ఏర్పడింది, ఆ లావా కూలై. దీని తర్వాత మళ్ళీ ఆ లావా వచ్చి మళ్ళీ ఇంకొంచెం పెద్దగా ఏర్పడుతుంది, మళ్ళీ లావా వచ్చి ఇంకా పెద్దగా చేస్తుంది, మళ్ళీ లావా వచ్చి అట్లాగా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అండి, కొన్ని లక్షల సంవత్సరాల్లో రిపీటెడ్గా చాలాసార్లు ఈ అగ్నిపర్వత ప్రక్రియ జరుగుతూ ఉంటుండగా ఇప్పుడు మనం చూస్తున్న ఇంత పెద్ద అగ్నిపర్వతాలు ఏర్పడ్డాయి. ఒక్కసారికి ఈ అగ్నిపర్వతాలు వచ్చేలే ఇంత పెద్దగా, రిపీటెడ్గా చాలా సార్లు డిఫరెంట్ టైం పీరియడ్స్లో వచ్చి వాటిపైన మ్యాగ్మా పేరుకుపోయి అవి చల్లారి అవి ఈ రకమైన మౌంటైన్స్గా ఏర్పడ్డాయి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సో అందుకనే జపాన్లో ఉన్న మౌంట్ ఫ్యూజీ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కనో. నెక్స్ట్ ఈక్వెడార్ దేశం ఉంటుందండి. ఈక్వెడార్ దేశంలో మౌంట్ కోటోపాక్సీ ఇంపార్టెంట్ అనమాట. ఇది కోటోపాక్సీ ఇన్ ఈక్వెడార్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కనో. ఇది మీకు ఎందుకు చూపిస్తున్నట్టు మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, వాల్కనోస్ వల్ల అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. ఈ అగ్నిపర్వతాలు ఏర్పడ్డాయి అగ్నిపర్వతాల వల్ల అంటే వాల్కనోస్ వల్ల అంటే ఇది ఒక సెంట్రల్ టైప్ ఆఫ్ ఎరప్షన్, ఎందుకంటే ఇక్కడ మౌంటైన్ అనేది ఏర్పడింది. ఈక్వెడార్ యొక్క క్యాపిటల్ ఏంటండి, ఎవరైనా చెప్తారా? ఈక్వెడార్ యొక్క క్యాపిటల్ ఏంటని? ఈక్వెడార్ క్యాపిటల్ క్యూటో అండి. క్యూటో ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఈక్వెడార్ కంట్రీ. నెక్స్ట్ ఇది కూడా వెరీ ఫేమస్, ఇటలీ దేశంలో ఉంటుంది. మౌంట్ వెసూవియస్ ఇన్ ఇటలీ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కనో. ఈజ్ ఇట్ ఆల్ మౌంటైన్స్ వి సీ బికాస్ ఆఫ్ వాల్కనోస్ అంటున్నారు మహేష్ గారు. నో అండి, మనం మౌంటైన్స్ ఉన్నవన్నీ వాల్కనోస్ వల్ల ఏర్పడతాయి అంటే లేదు. మనం మౌంటైన్స్ అనే చాప్టర్ చూస్తాం ఆల్రెడీ, దాంట్లో డిఫరెంట్ ప్రాసెస్ చూస్తాము. అందులో మనం చూస్తాం ఓరోజెనిసిస్ అంటాం దాన్ని, ఏ విధంగా మౌంటైన్స్ ఏర్పడతాయి అని. దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అందులో ఒక ఫ్యాక్టర్ ఈ సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కనో. అది నేను మీకు మౌంటైన్స్ చాప్టర్లో చెప్తాను.
ఏ విధంగా ఏర్పడతాయి అనేది. నెక్స్ట్ ఇది మన ఇండియా గురించి మాట్లాడినట్లయితే అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో బ్యారన్ వాల్కెనో అనేది ఉంటుంది. ఈ బ్యారన్ వాల్కెనోలో బ్యారన్ మౌంటైన్ ఏదైతే ఉందో ఇది ఒక వాల్కెనో వల్ల ఏర్పడింది. ఇది ఒక అగ్నిపర్వతం. ఇక్కడ కూడా సెంట్రల్ టైప్ ఆఫ్ ఎరప్షన్ వల్ల ఏర్పడింది అనమాట ఇది. సో బ్యారన్ వాల్కెనో ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈజ్ డ్యూ టు సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కెనో. ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కెనో. ఇట్స్ డ్యూ టు సెంట్రల్ టైప్ ఆఫ్ ఎరప్షన్ అనమాట. మరి బయట మంచు ఉంది సార్ అంటున్నారు సంతోష్ గారు. సింపుల్ అండి, మనకి ఇది మ్యాగ్మా బయటకు వచ్చి చల్లారిన తర్వాత అక్కడ రాక్ ఏర్పడుతుంది. ఓకేనా, రాక్ ఏర్పడుతుంది. తర్వాత చాలా వేల సంవత్సరాలు మళ్ళీ మ్యాగ్మా వస్తుంది అని గ్యారంటీ లేదండి. ఆ టైంలో మరి ఇది ఆబ్వియస్లీ హైట్ చాలా ఎత్తులో ఉండడం వల్ల ఏదన్నా ఒక మౌంటైన్ కానివ్వండి ఏదన్నా ఎత్తులో ఉంటే ఆటోమేటిక్గా అక్కడ మంచు చేరుతుందండి. మంచు వచ్చింది అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హైట్ అనమాట. ఎప్పుడైతే మళ్ళీ మాగ్మా వచ్చి బయటకు వస్తుందో లావాలాగా మళ్ళీ ఆ మంచు అనేది కరిగిపోతుంది. దాని తర్వాత మళ్ళీ అది కూల్ అవుతుంది, ఆ లావా మళ్ళీ మౌంటైన్ లాగా అవుతుంది. మళ్ళీ సమ్ ఇయర్స్కి కొన్ని సంవత్సరాలకి అక్కడ మంచు చేరుతుంది. సో మంచు ఎందుకు వస్తుంది అంటే అందుకండి. అవునండి మేఘ గారు, ఈ పర్వతాలను అగ్ని పర్వతాలు అంటాము. నెక్స్ట్ మనము ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనోస్కి వద్దాము. ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనోస్ ఏ రకంగా ఉంటాయంటే మనకి ఇందాక మనం చూసింది సెంట్రల్ టైప్ అనమాట. అంటే ఒక చిన్న గొట్టం ద్వారా ఈ మ్యాగ్మా బయటకు వచ్చి ఇట్లా ఏర్పడింది. కానీ ఫిషర్ టైప్లో ఎట్లుంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి యొక్క సర్ఫేస్ అనుకోండి, ఎర్త్ యొక్క సర్ఫేస్ అంటే ఇక్కడ రంధ్రం ఎట్లా ఉంటుందంటే ఇట్లా హారిజాంటల్గా వెరీ లాంగ్ డిస్టెన్స్ ఉంటుందండి. చాలా దూరంగా లాంగ్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట ఇక్కడ రంధ్రం. సో ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనోలో భూపట్లంలోని ఇది అనేక రంధ్రాల ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా లాంగ్ ఉంది చూసారా, ఇట్లా ఉంటే ఇక్కడ ఏమవుతుంది కింద ఉంటుంది కదండి మనకి మ్యాగ్మా, భూమి యొక్క సర్ఫేస్ కింద మ్యాగ్మా ఉంటుంది. ఈ మ్యాగ్మాని లేయర్స్ అన్నిట్లో బయటకు వస్తుంది అనమాట. ఈ రంధ్రం కదా, ఇదంతా రంధ్రం ఇట్లా పొడవుగా ఉంది రంధ్రం. సో ఈ రంధ్రం నుంచి మ్యాగ్మా బయటకు వస్తుంది. ఇట్లా మనకి ఏర్పడతాయి అనమాట ఈ ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో. ఫిషర్ అంటే ఏంటి అంటే ఒక క్రాక్ టైప్ అనుకోండి. ఇది లాంగ్ డిస్టెన్స్ ఉంది రంధ్రం. ఈ రంధ్రం గుండా భూమికి ఇట్లా మనకి వాల్కనోస్ ఈ మ్యాగ్మా ఏదైతే ఉందో బయటికి లావా రూపంలో బయటకు వస్తుంది. ఈ రకంగా వస్తుంది ఇక్కడ. సో రెండింటి మధ్యన డిఫరెన్స్ అర్థమైంది కదండి మీకు. ఇక్కడ కేంద్రం లాగా సెంట్రల్గా ఒకటే రంధ్రం నుంచి వస్తుంది. ఇక్కడ ఆ రంధ్రం ఏంటి అంటే చాలా పొడవుగా ఉంటుంది. ఆ రంధ్రం గుండా మ్యాగ్మా బయటకు వచ్చి లావాగా ఇట్లాగా ఫ్లో అవుతుంది. సో ఇది రిపీటెడ్గా జరుగుతుంటే చాలా కాలం కొద్దీ మనకి ఎట్లా ఏర్పడుతుంది ఇది విజువలైజేషన్ చేసుకోండి. ఇక్కడ ఇది ఎట్లా ఏర్పడుతుంది మనకి రిపీటెడ్గా చాలా కాలం నుంచి ఇది వచ్చిన తర్వాత మనకి ఇది ఎట్లా ఏర్పడుతుంది అంటే ఒక లేయర్ పైన ఇంకొక లేయర్ వచ్చి ఒక లేయర్ పైన ఇంకొక లేయర్ వచ్చి ఇట్లా ఏర్పడుతుంది. దాంతో మనకు ఆ సర్ఫేస్ ఎట్లా ఏర్పడుతుంది అక్కడ అంటే ఈ టైప్ ఏర్పడుతుందండి. అంటే అక్కడ ఈ లేయర్ ఏదైతే ఉందో ఇటు చేరుతాయి కదా. సో ఇట్లా చేరి మనకి అవి చల్లారిన తర్వాత అది ఎట్లా తయారవుతుంది అంటే ఈ టైప్ తయారవుతుంది. ఒక భూమిపైన ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని ఏమంటాము అంటే ఈ టైప్ని పీఠభూమి అంటాము, ప్లాట్యూస్ అని అంటాము. ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని పీఠభూములు అంటాము. పీఠభూములు అంటే ఏంటి, కొంత ఎత్తు అంటే మీడియం ఎత్తులో ఉండి పైన సర్ఫేస్ ఫ్లాట్గా ఉంటే దాన్ని పీఠభూమి అంటాం. మౌంటైన్ ఏంటంటే ఎక్కువ హైట్ ఉండాలి, పైన స్టీప్గా ఉండాలి, ఫ్లాట్గా ఉండకూడదు. ఇది దీన్ని మౌంటైన్ అంటాము. కొంచెం ఎత్తులో ఉండి పైన ఫ్లాట్గా ఉంటే దాన్ని మనము పీఠభూమి ప్లాట్యూ అంటాము. కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనోస్ వల్ల ఏం ఏర్పడతాయి అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనోస్ వల్ల ప్లాట్యూస్ ఏర్పడతాయి. ఈ వాల్కనో వల్ల ఏర్పడ్డాయి కాబట్టి ఈ ప్లాట్యూస్ని మనము వాల్కెనిక్ ప్లాట్యూస్ అంటాము. వాటిని అగ్ని పర్వత పీఠభూములు అంటాము. అగ్ని పర్వతాల వలన ఏర్పడ్డాయి ఆ పీఠభూములు కాబట్టి. సో ఈ పాయింట్ ఓకే కదండి. ఇప్పుడు మనము దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనోకి సంబంధించి ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. మనం చూసినట్లయితే ఇదిగోండి ఈ రకంగా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో వేర్ ద వెంట్ అనేది ఎక్స్టెండెడ్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ ఇట్లాగా ఉంటుంది. దాని నుంచి మనకి ఇవి ఫ్లో అవుతూ ఉంటుంటాయండి. ఇది మనకి చాలా అప్ నుంచి తీసిన ఇమేజ్ అనమాట. కాకపోతే ఇక్కడ మీరు దగ్గరగా వెళ్ళి చూసుకుంటే చాలా పెద్ద ఏరియా ఉంటుందండి. ఎంత ఏరియా అయితే ఎక్స్టెండ్ అవుతుందో చాలా పెద్దది ఉంటుంది అనమాట. ఈ రెండు వైపులా ఇట్లా ఎక్స్టెండ్ అయ్యేది. సో దిస్ ఈస్ అన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో. అన్ని ప్లేట్స్ కింద వాల్కనోస్ ఉంటాయంటే ఉంటాయండి. భూమి యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ మనం చూసినప్పుడు అనుకున్నాం కొంత లోతు తర్వాత అనగా ఒక 70-80 కిలోమీటర్స్ లోతు తర్వాత భూమి లోపల మనకి
ఈ శిల అంతా ద్రవ్య రూపంలో ఉంటుంది, దాన్నే మ్యాగ్మా అంటాం. సో భూమి యొక్క 70 కిలోమీటర్స్ లోతు మొత్తం మ్యాగ్మా ఉంటుంది, కొంత లేయర్, దాన్ని ఆస్టినోస్పియర్ పొర అని కూడా అంటాం. సో ఇప్పుడు మనం దీన్ని ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనోస్ అంటాము. ఒకవేళ దీనికి ఎగ్జాంపుల్స్ మనం ఎగ్జాంపుల్స్ మనకి ఏం చెప్పచ్చు దీనికి ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనోస్కి అంటే, మనం ఎందులో ఉంటున్నామండి, వీఆర్ లివింగ్ ఆన్ డెక్కన్ ప్లాట్యూ. డెక్కన్ ప్లాట్యూ ఎట్లా ఏర్పడిందంటే, ఇక్కడ ఒక ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో ఉండేదండి, దాని నుంచి ఇట్లాగా ఫ్లో అయ్యింది మ్యాగ్మా, చాలా వేల సంవత్సరాలు ఫ్లో అయ్యి అది ఒక పీఠభూమిలాగా ఏర్పడింది అనమాట. సో ద ప్లాట్యూ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ డెక్కన్ పీఠభూమి అనేది ఫార్మ్డ్ డ్యూ టు ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో, ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో. మనం ఏదైతే ఉంటున్నామో ఆ డెక్కన్ పీఠభూమి ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో వల్ల ఏర్పడింది. సో ఎందుకండి చదువుతున్నాము ఇప్పుడు అంటే, ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు, మనం ఉంటుందే ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో వల్ల ఏర్పడిన ఒక భూమి పైన సర్ఫేస్ వల్ల. అందుకని ఇవి మనకి తెలుసుకోవాలన్నమాట, మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం ఉంటున్నాం కాబట్టి మనకి బేసిక్ అవగాహన అనేది మనకి ఉండాలి, ఆ జిజ్ఞాస ఉండాలి. సో దానికి సంబంధించండి ఇది ఎగ్జాంపుల్, డెక్కన్ పీఠభూమి, డెక్కన్ ప్లాట్యూ ఇన్ విచ్ వీఆర్ లివింగ్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇంకా ఫిషర్కి చెప్పాలంటే ఎస్ అండి, ఎస్, వరల్డ్లో చాలా ప్లాట్యూస్ చెప్పచ్చు. ఎగ్జాంపుల్స్ ఎస్ అండి, అర్జెంటీనాలో చూసుకుంటే మీకు పెటగోనియా ఉంటుంది. పెటగోనియా ప్లాట్యూ ఇన్ అర్జెంటీనా ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో. ఇంకా మీకు చెప్పచ్చు అండి ఎగ్జాంపుల్స్, ఫిషర్ కదా, ఫిషర్ టైప్ ఆఫ్ ఎస్, సైబీరియన్ ప్లాట్యూ కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్పచ్చు. Siberian plateau is an example of fissure type of volcano. Yes, Abyssinian plateau in Ethiopia. Abyssinian plateau in Ethiopia is an example of fissure type of volcano. ఇంకా ఉంటాయండి ఫిషర్ కదా. ఎస్, మన ఆస్ట్రేలియాలో కింబర్లీ ప్లాట్యూ ఉంటుంది, ఫేమస్ ఫర్ డైమండ్ మైన్స్. కింబర్లీ ప్లాట్యూ ఇన్ ఆస్ట్రేలియా ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో. నార్త్ అమెరికాలో చూసుకున్నట్లయితే కొలంబియా స్నేక్ ప్లాట్యూ అని ఉంటుంది, ఇట్స్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో. సో బేసికలీ పీఠభూములు ఏర్పడతాయి అన్నమాట ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో. కొలంబియా స్నేక్ ప్లాట్యూ ఇన్ నార్త్ అమెరికా. ఇవన్నీ పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనోస్. ఓకే కదండి. నెక్స్ట్ ఇప్పుడు మనము క్రేటర్స్ గురించి చూద్దామండి. జగదీష్ గారు ఏమడుతున్నారు, హౌ మచ్ హీట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై వాల్కనో అంటున్నారు. ఇప్పుడు మనకి మ్యాగ్మా ఏదైతే ఉందో భూ అంతర్భాగంలోని వేడి వాయువులతో కూడిన ఉంటుంది కదా, శిలాద్రవణ మ్యాగ్మా అంటాం కదా. మ్యాగ్మా టెంపరేచర్ అరౌండ్ 600 to 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందండి. 600 to 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది మ్యాగ్మా. సో అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అంటే మ్యాగ్మా యొక్క టెంపరేచర్ ఇంత. సో మీకు మీ క్వశ్చన్ క్లియర్ అనుకుంటండి. పీఠభూమి అండి, సైబీరియన్ పీఠభూమి, అబిసినియన్ పీఠభూమి, కింబర్లీ పీఠభూమి. నెక్స్ట్ ఇప్పుడు మనము క్రేటర్స్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. జ్వాల బిలలు అంటాం క్రేటర్స్. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట, మనకు తెలియాలి ఎట్లా ఏర్పడతాయి. ఎందుకు అంటే ఇవి మనం డైరెక్ట్గా మనము గుర్తుపెట్టుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ ఎటనా ఇన్ సిసిలీ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెంట్రల్ వాల్కనో అని గుర్తుపెట్టుకుంటే, సెంట్రల్ వాల్కనో అంటే ఏంటో తెలియకుండా అది అంత యూస్ఫుల్ ఉండదు మనకి ఎగ్జామినేషన్లో గుర్తుంచుకోవడానికన్నా, లేకపోతే మనకి ఒక సబ్జెక్ట్ని అవగాహన తెచ్చుకోవడానికి అంత యూస్ఫుల్ కాదు. సో మనం ఎప్పుడైనా ఫస్ట్ కాన్సెప్ట్ని అవగాహన తెచ్చుకున్నాక ఆబ్వియస్లీ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. సో నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెంట్ అండి, క్రేటర్స్. వీటిని జ్వాల బిలలు అంటాం. సో క్రేటర్స్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఎర్త్ మీద టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే లోపల 600 to 1200 వస్తుందండి, బయటకు అది రాగానే అరౌండ్ 400 ఆ టెంపరేచర్కి ఉంటుంది. లావా టెంపరేచర్ 400 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. ఆ పరిసరాల్లో టెంపరేచర్ 100 degrees దాటిపోతుందండి. అంటే ఎక్కడైతే లావా బయటకు వస్తుందో, ఈ వాల్కనోస్ బయటకు వచ్చిన దగ్గరలో చూసుకుంటే ఆ దగ్గరలో ప్రాంతంలో టెంపరేచర్ అబౌవ్ 100 degrees అట్లా ఉంటుంది అట్మాస్ఫియర్ ప్రెషర్. యా వీటి వల్ల నాశనమైన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు పవిత్ర గారు. మనకి వాల్కనోస్ అంటే యాక్టివ్ వాల్కనోస్ అని ఉంటాయండి, అంటే వస్తుంటాయి రిపీటెడ్గా వాల్కనోస్.
అంటే చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటే వాల్కనోస్. ఆ దగ్గరలో ప్రాంతాలు కూడా కొన్ని పట్టణాలు ఉంటుంటాయి. అయితే మనకి చాలాసార్లు ఈ వాల్కనోస్ రావడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, మనకు ఆల్రెడీ వాల్కనో అనేది రాయిలాగా ఉంటుంది కదా ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మ్యాగ్మా బయటకు వచ్చి ఇక్కడ బయటకు రావాలి అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న రాళ్ళదంతా ఏం చేయలేదు, పగలగొట్టాలి కదండి. ఈ పగలగొట్టినప్పుడు ఈ రాళ్ళన్నీ ముక్కలు ముక్కలుగా కిందకి చాలా దూరం ప్రవహిస్తుంటాయి అన్నమాట. సో ఇక్కడ దగ్గరలో నగరాలు ఉంటే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. సో మీరు అడిగిన క్వశ్చన్ పవిత్ర గారు ఎస్ అండి, వాల్కనోస్ వల్ల చాలా డ్యామేజ్ అప్పుడప్పుడు జరుగుతుంటుంది అనమాట. సో అందుకనే జనరల్గా వాల్కనోస్ పక్కన ఎటువంటి హ్యాబిటెంట్స్ పెట్టుకోరు, పెట్టుకుంటే మాత్రం చాలా డ్యామేజ్ అనేది ఎప్పుడు జరుగుతుంటుంది. డెక్కన్లో వాల్కనో వస్తుందా అంటున్నారు సంతోష్ గారు. నో అండి, అది డార్మెంట్ అనమాట. సో మనకి ఫర్దర్గా వాల్కనో వచ్చే ఆస్కారం అయితే నియర్ ఫ్యూచర్లో తక్కువ. ఓకే, సో మనం క్రాటర్ పరంగా మాట్లాడినప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే అండి, ఇక్కడ చూడండి, నోట్ చేసుకోండి పాయింట్. ఇది భూమి యొక్క లేయర్ అనుకోండి, ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే మనకి ఇక్కడ ఒక రంధ్రం ఉందనుకోండి. సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కనో తీసుకోండి, సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కనో తీసుకుందాం. అక్కడ ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రంలో ఏమవుతుంది, మనకి కింద ఏముంటుంది, మ్యాగ్మా ఉంటుంది. కింద మ్యాగ్మా ఉంటుంది. ఈ మ్యాగ్మా ఏమవుతుంది, పైకి ప్రవహిస్తుంటుంది. ఈ మ్యాగ్మా పైకి ప్రవహిస్తుంటుంది. ఈ మ్యాగ్మా పైకి ప్రవహించి బయటికి లావా రూపంలో వచ్చి ఫ్లో అవుతుంటుంది. ఇట్లా ఫ్లో అయ్యి ఆఖరికి మనకి ఈ టైప్ ఒక మౌంటైన్ లాగా ఏర్పడుతుంది. అదే కదండి ఇందాక మనం చూసింది ఏంటి, ఒక మౌంటైన్ లాగా ఏర్పడింది అనేది ఇందాక చూసాం కదా బయటకు వచ్చి. సో ఇప్పుడు మనకి వాల్కనో బయటకు వచ్చి ఒక మౌంటైన్ అనేది ఏర్పడింది. అయితే మళ్ళీ మ్యాగ్మా రిపీటెడ్గా పైకి రావడానికి ట్రై చేస్తుంటుంది కదా. సో సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయ్యేసరికి, ఒక 1000 సంవత్సరాల తర్వాత బాగా ఇంటెన్స్ ప్రెషర్తో ఈ మ్యాగ్మా బయటికి మళ్ళీ రావడానికి చాలా ఫోర్స్గా పైకి వస్తుందండి. దాంతో ఏమవుతుంది, బయటికి రావాలంటే ఇది ఆల్రెడీ మరి రాళ్ళ రూపంలో ఉన్నాయి కదా కొండని, దాన్ని పగలగొట్టుకొని దాన్ని ఢీ కొట్టి పగలగొట్టి రావాలి కదా బయటికి. సో అప్పుడప్పుడు ఏమైందంటే ఇది బయటకు వచ్చినప్పుడు ఈ టాప్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టి ఈ లావా అనేది బయటకు వస్తుంది. అంటే మ్యాగ్మా లావా రూపంలో బయటకు వస్తుంది. సో అంటే ఇప్పుడు ఒక మౌంటైన్ ఉంది, దాని నుంచి లావా రావాలి బయటికి, ఇట్లా రావాలి అంటే ఎక్కువ ప్రెషర్తో చాలా ఫోర్స్తో ఈ పైన ఉన్న లేయర్ని పగలగొట్టి బయటకు వస్తుందండి. దానితో ఏమవుతుంది, ఆ పైన ఉన్న లేయర్ అనేది అంటే పగిలిపోయింది కదండి దీనివల్ల, మ్యాగ్మా వల్ల. అందుకని ఆ పైన లేయర్ ఎట్లా ఏర్పడుతుంది అంటే మనకి ఈ టైప్ అనేది ఏర్పడుతుంది అనమాట పైన. ఎందుకు, ఆ క్రేటర్ అనేది ఆ టాప్ సర్ఫేస్ అనేది కింద నుంచి వచ్చే మ్యాగ్మా ఫోర్స్ వల్ల విరిగిపోయింది, అంటే పగులు గురై అది ఈ టైప్ ఆఫ్ లేయర్ అనేది ఏర్పడుతుంది, గుంతలాగా ఏర్పడుతుంది మనకి. ఆ గుంతనే మనము క్రేటర్ అంటాము. తెలుగులో జ్వాలబిలలు అంటాం. సో ఈ అగ్నిపర్వత ప్రక్రియలో అధిక ఒత్తిడితో మ్యాగ్మా ఏదైతే ఉందో అది పైకి వచ్చినప్పుడు, ఆ ప్రాంతాన్ని ఢీకొన్నప్పుడు ఆ ప్రాంతం పేలిపోతుంది. ఆ ప్రాంతం పేలిపోయి విశాలమైన లోతైన గుంతలు ఏర్పడతాయి అక్కడ. దాన్నే మనము క్రేటర్స్ అని అంటాము. ఓకే కదండి, దాన్నే మనము క్రేటర్స్ అంటాము. నెక్స్ట్, ఒకవేళ వాన పడుతుంది అనుకోండి, చాలా సంవత్సరాలకు చూసుకుంటే రెయిన్ వాటర్ అనేది అక్యుములేట్ అవుతుంది కదండి. గుంత ఉంది, ఓకే మౌంటైన్ ఉంది, ఆ మౌంటైన్లో గుంత ఉంది. ఆ గుంతలో చాలా కాలం వానలు పడుతుంటే ఆ వాన నీళ్ళు ఏవైతే ఉన్నాయో అక్యుములేట్ అవుతున్నాయి. ఇందులో ఆ వాన నీళ్ళు స్టోర్ అవుతున్నాయి. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అయ్యేసరికి ఒక కన్సిడరబుల్ నీళ్ళు అనేది ఇక్కడ స్టోర్ అవుతాయి కదండి. దానితో ఇది మనకి ఎట్లా ఏర్పడుతుంది, ఒక సరస్సులాగా ఏర్పడుతుంది కదా. ఒక గుంత ఏర్పడింది ఫస్ట్, దాన్ని మనము క్రేటర్ అంటాము. దాని తర్వాత ఇక్కడ నీళ్లు చేరి ఆ నీళ్ళు అనేవి అక్యుములేట్ అవ్వడంతో, నిల్వ ఉండడంతో అది ఒక సరస్సు, లేక్ లాగా ఏర్పడుతుంది. ఇది క్రేటర్లో ఏర్పడిన లేక్ కాబట్టి దీన్ని మనము క్రేటర్ లేక్ అంటాము. తెలుగులో దీన్ని మనము జ్వాలబిల సరస్సులు అంటాము. జ్వాలబిల సరస్సులు అని అంటాము. సో పాయింట్ క్లియర్ కదండి. క్రేటర్ అంటే ఏంటో, క్రేటర్ లేక్ అంటే ఏంటో క్లియర్ అయింది అనుకుంటున్నా. జ్వాలబిల సరస్సులు ఎట్లా ఏర్పడతాయి, ఫస్ట్ జ్వాలబిలలు ఏర్పడాలి. జ్వాలబిల్లలు ఎందుకు ఏర్పడతాయి, మ్యాగ్మా వచ్చి ఆ పైన ఉన్న లేయర్ని ఢీ కొట్టి వాటిని పగలగొట్టి బయటకు వస్తుంది. ఆ పగలగొట్టినప్పుడు గుంతలాగా ఏర్పడుతుంది, దాన్ని మనం క్రేటర్ జ్వాలబిల్లు అంటాము. ఆ జ్వాలబిల్లో వాన నీళ్ళు అనేది అక్యుములేట్ అయితే సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్కి ఒక సరస్సులాగా ఏర్పడుతుంది, దాన్ని మనం జ్వాలబిల సరస్సులు అని అంటాము.
ఇది దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి, ఎందుకంటే ఎగ్జామ్లో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మనకి మహారాష్ట్రలోని లోనార్ లేక్ ఉంటుంది, లోనార్ సరస్సు ఉంటుంది. లోనార్ సరస్సు దీనికి ఎగ్జాంపుల్ ఏబిసిడి అని ఇచ్చాడు. అది క్రేటర్ లేక్ అనమాట. లోనార్ లేక్ అనేది క్రేటర్ లేక్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్రేటర్స్ ఇదిగోండి, వీటిని మనం క్రేటర్స్ అంటే ఈ విధంగా ఏర్పడతాయి. ఇది ఒక నార్మల్గా అయితే ఒక సెంట్రల్ టైప్ ఆఫ్ వాల్కనోలో ఏర్పడిన ఒక మౌంటైన్. ఈ మౌంటైన్లో టాప్ లేయర్ ఏదైతే ఉందో మ్యాగ్మా చాలా ఒత్తిడితో ఢీకొనడం వల్ల ఇది పగిలిపోయి ఒక గుంతలాగా ఏర్పడుతుంది. దీన్నే మనము క్రేటర్ అంటాము. ఆ క్రేటర్లో చాలా నాలుగు ఒకవేళ వాటర్ అక్యుములేట్ అయింది అనుకోండి, అక్కడ ఒక సరస్సుగా ఏర్పడుతుంది. ఆ సరస్సునే మనము జ్వాలబిల సరస్సు, క్రేటర్ లేక్ అని అంటాము. ఇదిగోండి, ఇది మహారాష్ట్రలోని లోనార్ లేక్ అనమాట. మహారాష్ట్రలోని లోనార్ లేక్. ఓకే కండి, పాయింట్ నెక్స్ట్. కాల్డెరా చూద్దామండి. కాల్డెరాస్ గురించి చూడాలి మనకి ఇప్పుడు ఒకవేళ ఇందాక నేను చెప్పినటువంటి ఈ క్రేటర్ ఏదైతే ఉందో, ఈ క్రేటర్ ఇందాక మనం చూసాం కదండి, ఒకవేళ గనక ఆ క్రేటర్ చాలా పెద్ద పరిమాణంలో ఏర్పడింది అనుకోండి, అంటే కింద ఉన్న మ్యాగ్మా తీవ్రమైన ప్రెషర్తో, ఒత్తిడితో పైన ఢీకొని ఒక పెద్ద గుంత ఏర్పడింది అనుకోండి, అంటే క్రేటర్ అనేది ఒక మీడియం ఇట్లా డిప్రెషన్ వస్తే క్రేటర్ అంటాం. ఇదే కనుక చాలా పెద్దది ఉందనుకోండి, విశాలంగా ఉందనుకోండి ఇదే గుంత, దాన్నే మనము కాల్డెరా అంటాము. సో పరిమాణంలో పెద్దదిగా ఉన్న క్రేటర్నే మనము కాల్డెరా అంటాము. పెద్ద క్రేటర్నే మనము కాల్డెరాస్ అంటాము. సో కాల్డెరా అంటే ఏంటి? వెరీ బిగ్ క్రేటర్. ఈ క్రేటర్ కనుక పరిణామంలో చాలా పెద్దదిగా ఉంటే దాన్ని మనము కాల్డెరా అని అంటాము. ఓకే కండి, పాయింట్. సో ఈ కాల్డెరాలో కూడా మనం అనుకున్నట్లు వాన నీళ్ళు అనేది చాలా సంవత్సరాలు అక్యుములేట్ అయితే అక్కడ కాల్డెరాలో సరస్సులు ఏర్పడతాయి. అందుకనే ఈ రకంగా ఏర్పడే సరస్సుల్ని మనము కాల్డెరా సరస్సులు అంటాము. ఈ రకంగా ఏర్పడే సరస్సుల్ని మనము కాల్డెరా సరస్సులు అని అంటాము. కాల్డెరా సరస్సులు, కాల్డెరా లేక్స్ అంటాం. ఈ రకంగా ఏర్పడిన లేక్ కాల్డెరా లేక్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది ఇండోనేషియాలో తోబా లేక్ ఉంటుందండి ఇండోనేషియాలో. ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాల్డెరా లేక్. ఇండోనేషియాలో ఉన్నటువంటి తోబా సరస్సు ఎగ్జాంపుల్ ఆఫ్ కాల్డెరా లేక్. దీనికి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే టోబా లేక్ ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ కాల్డెరా లేక్. సో ఎగ్జామినేషన్లో మీకు వరల్డ్లో లార్జెస్ట్ కాల్డెరా లేక్ అంటాడు. అట్లా అడిగినప్పుడు అసలు కాల్డెరా లేక్ అంటే ఏంటో తెలియాలి. అది తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకుంటాం. కాల్డెరా లేక్ అంటే ఏంటో తెలుసు కాబట్టి ప్రపంచంలోని అతిపెద్ద కాల్డెరా లేక్ ఏది అంటే ఇండోనేషియాలో ఉన్నటువంటి తోబా సరస్సు, తోబా లేక్. ఇది ఓకే కండి, పాయింట్. సో దీంతో మనకి వాల్కనోస్కి సంబంధించి ఆ ఫస్ట్ పార్ట్ అనేది చూసామండి. లైక్ వాల్కనోస్ అంటే టైప్స్ ఆఫ్ వాల్కనోస్ చూసాం, సెంట్రల్ వాల్కనోస్, ఫిషర్ వాల్కనోస్ అని బ్రీఫ్ చేసేస్తాను ఒకసారి మీకు. సో దట్ నెక్స్ట్ మనం కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ క్లాస్లో. వాల్కనోస్ చాప్టర్ ఇంకొకటి ఉంటుందండి, దాంతో వాల్కనోస్ అవుతుంది. సో వాల్కనోస్కి సంబంధించి ఈరోజు మనం వాల్కనో అంటే ఏంటి చూసాం, టైప్స్ ఆఫ్ వాల్కనోస్ చూసాం, సెంట్రల్ ఫిషర్, సెంట్రల్ వాల్కనో గురించి చూసాం. సెంట్రల్ వాల్కనోస్ వల్ల ఏర్పడే మౌంట్ ఎట్నా, ఫ్యూజీ, కొటపాక్స్, వెసూవియస్, బారన్ అనేది చూసాము. ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనో చూసాము, ఈ రకంగా ఉంటుంది అనుకున్నాం. దీనివల్ల పీఠభూములు ఏర్పడతాయి అనుకున్నాము. అందులో భాగంగా క్రేటర్స్ అనేవి ఎట్లా ఏర్పడతాయి చూసాము. జ్వాలబిలలు క్రేటర్స్ ఏర్పడినప్పుడు అక్కడ నీళ్ళు ఏర్పడితే దాన్ని క్రేటర్ సరస్సు అంటాం. జ్వాలబిల సరస్సులు క్రేటర్ ఎగ్జాంపుల్ ఇది చూసాము. నెక్స్ట్ క్రేటర్ యొక్క సరస్సు లోనార్ లేక్ ఇన్ మహారాష్ట్ర చూసాము. కాల్డెరా చూసాము, అతిపెద్ద పరిణామంలో ఉన్న క్రేటర్ని కాల్డెరాస్ అంటాము. కాల్డెరాలో కూడా వాటర్ చేరి అందులో సరస్సుగా ఏర్పడితే వాటిని కాల్డెరా చెరువులు అంటాం, కాల్డెరా సరస్సులు అంటాం. దీంతో మనకి ఫస్ట్ పార్ట్ ఆఫ్ వాల్కనో అనేది అయిందండి. నెక్స్ట్ క్లాస్ మనం అగైన్ వీ విల్ మీట్ ఆఫ్టర్ నెక్స్ట్ క్లాస్లో జాగ్రఫీలో కలిసినప్పుడు వాల్కనో పార్ట్ 2 స్టార్ట్ చేద్దాం. అందులో ఇంకా మనము టోటల్ ఆ జర్నీలో వెళ్దామండి. వాల్కనోస్కి సంబంధించి మనము 11 o'clockకి షార్ప్గా పాలిటీ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇదంతా రివైజ్ చేస్తుండండి. ఎస్, వాల్కనోలో ఏ గ్యాస్ రిలీజ్ అయితే అవన్నీ మనం చూస్తాం నవీన్ గారు. నెక్స్ట్ ఇంకొక క్లాస్ పడుతుంది మనకు వాల్కనోస్, దాంతో వాల్కనోస్ కంప్లీట్ అవుతుంది. ఆ నెక్స్ట్ క్లాస్లో మనం ప్రధానంగా సల్ఫర్ రిలీజ్ అవుతుందండి. సో ఏమేమి గ్యాస్ రిలీజ్ అయితే అవన్నీ మనం చూస్తాము. ప్రధానంగా అయితే సల్ఫర్ రిలీజ్ అవుతుంది. ఫిషర్ వాల్కనోలో ఓషన్స్ వస్తాయి అంటున్నారు కిరణ్ వారా గారు. ఓషన్స్ రావాలంటే మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే అండి, ఫిషర్ వాల్కనో ఏదైతే ఉందో మనకి
దీనికి ఒక ఎగ్జాంపుల్ మిడ్ ఓషానిక్ రిడ్జెస్. మనం ఆల్రెడీ చూసాం మిడ్ ఓషానిక్ రిడ్జెస్, సముద్రాంతర్గత రిడ్జ్లు అని చూసామన్నమాట. ఈ సముద్రాంతర్గత రిడ్జ్లు అంటే ఏంది, ఒక పలక ఒకదానికి వ్యతిరేక దిశలో దూరంగా వెళ్తున్నప్పుడు కింద ఉన్నటువంటి మ్యాగ్మా ఇట్లా ఫ్లో అవుతుంది. సో ఈ ప్లేట్లు డైవర్జెంట్ బౌండరీస్ అంటాం వాటిని. ఈ డైవర్జెంట్ బౌండరీస్ దగ్గర ఏర్పడే ఈ వాల్కనోని ఫిషర్ వాల్కనో అంటాము. సో ఈ డైవర్జెంట్ బౌండరీస్ వల్ల మనకి ఈ మధ్యలో పెద్ద గ్యాప్ వస్తుంది. గ్యాప్లో వాటర్ అక్యుములేట్ అయ్యి దెర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఓషన్స్. మిడ్ ఓషానిక్ రిడ్జెస్ వల్ల రావచ్చు. అందుకనే ఫిషర్ వాల్కనోస్ వస్తాయా అంటే రావచ్చండి, ఛాన్సెస్ ఆర్ దేర్ అనమాట. కంపల్సరీ వస్తాయి ప్రతి ఫిషర్ వాల్కనో అని చెప్పలేము, బట్ దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఫార్మింగ్ ఓషన్స్. ఓషన్స్ కాకపోయినా సముద్రాలు, సీస్ అనేవి ఫార్మ్ అవ్వడానికి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ మనకు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే రెడ్ సీ చూసుకున్నట్లయితే ఆ విధంగానే ఏర్పడింది. ఇది నేను మీకు చెప్తా ఎగ్జాంపుల్స్, రెడ్ సీ ఎట్లా ఏర్పడింది అని. సో ఫిషర్ టైప్ ఆఫ్ వాల్కనోస్ వల్ల రావచ్చండి, అది పాయింట్. ఇది కాన్సెప్చువల్గా మీరు క్లారిటీ తెచ్చుకోండి, సో దట్ మీకు పూర్తి అవగాహన ఉంటుంది. మనకు మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది ఎవ్రీ చాప్టర్, అందుకనే ఏ చాప్టర్ని మిస్ అవ్వద్దు మధ్యలో. ఎప్పుడుదెప్పుడు మీరు అప్డేటెడ్గా ఉండండి. 10:58 అలారం పెట్టేసుకోండి, ఎందుకంటే మిస్ అవ్వరు. ఈరోజు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఒక 5-10 మినిట్స్ వరకు కొంతమంది నోటిఫికేషన్ రాలేదు, మిస్ అయ్యాము అంటున్నారు. సో మనకి మళ్ళీ రిపీట్ అంటే ఆల్రెడీ ఉంటున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిద్దని చెప్పి రిపీట్ అనేది కష్టం అండి. అందుకనే మీరు అలారం పెట్టేసుకొని 11 కల్లా షార్ప్గా ఉండండి, సో దట్ మిస్ అవ్వే స్కోప్ ఉండదు. మనకు మిస్ అవుతే ఆ పాయింట్ మిస్ అయిపోతే ఆ కంటిన్యూషన్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకనే జేమ్స్ హెన్రీ గారు అడుగుతున్నారు, జీమ్స్ హెన్రీ, వై వాల్కనో కమ్ అవుట్ ఆఫ్ ద టిప్ ఆఫ్ ద మౌంటైన్ అంటున్నారు. యాక్చువల్లీ మనకి మౌంటైన్ ఉందంటే ఇక్కడ సెంట్రల్ వెంట్ అనేది ఉంటుందండి. సెంట్రల్ వెంట్ నుంచి వాల్కనోస్ ఏర్పడతాయి కాబట్టి, ఆ సెంట్రల్ వెంట్ నుంచి వాల్కనోస్ ఏర్పడతాయి కాబట్టి, ఆ సెంట్రల్ వెంట్ గుండి మ్యాగ్మా వెళ్తుంది కాబట్టి, అందుకని చేత టిప్ నుంచి వస్తుంది అనమాట వాల్కనో, మౌంటైన్ టిప్ నుంచి. ఎందుకంటే డ్యూ టు సెంట్రల్ వెంట్. పీడిఎఫ్స్ అప్డేట్ చేయండి సాహిత్య గారు. షూర్ అండి, పీడిఎఫ్స్ లైక్ లాస్ట్ 2 క్లాసెస్ అది అప్డేట్ జరుగుతుంది టెలిగ్రామ్లో. సో ఎవరైనా నోట్ చేసుకుని టెలిగ్రామ్లో ఛానల్లో మనకి ఆ పీడిఎఫ్స్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంటుంది, వీటికి సంబంధించిన క్లాస్ అంతా. సో మనం థియరీ చూస్తున్నాము, దీనికి సంబంధించి క్విజ్ అనేది మనం వీకెండ్స్లో చూస్తాము. పీడిఎఫ్స్ అనేది టెలిగ్రామ్లో పెట్టడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం జీజేపీ బిట్ బ్యాంక్లో డైలీ బిట్స్ అనేది మనం పెడుతున్నాము. సో ఇవన్నీ యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్లీ నా పర్సనల్ గ్యారంటీ, అది మీరు ఎగ్జామ్లో రాక్ చేస్తారు. దట్స్ మై పర్సనల్ గ్యారంటీ. క్విజ్ యూట్యూబ్లో వస్తుందా సార్ అంటున్నారు.